హాయ్ హలో అండి, అందరికి ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఈరోజు ఈ షార్ట్ వీడియో తీయడానికి రీజన్ వచ్చేసి నాకు ఒక కామెంట్ వచ్చింది. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు బట్టలన్నీ శారీస్లో ఎలా ప్యాక్ చేస్తాను అని చూపించమని సిస్టర్ అయితే కామెంట్ చేసింది. అందుకని చెప్పి ఈ షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను. ఈ నా ఫుల్ డే కాదు, ఇది జస్ట్ నార్మల్గా అయితే నేను అక్కడి వరకు నేను ప్యాక్ చేసే వరకు ఏమేమి పని చేశానని మాత్రమే చూపించాను. ఇంకా గ్లాస్ ఐటమ్స్ కూడా ఎక్కడ పెడతాను అని కూడా చూపిస్తాను, ఇలా పెట్టుకుంటానని చెప్తాను మీకు. ఇంకా ఫస్ట్ అయితే రూమ్ అయితే గజిబిజిగా ఉంది కదా, ఇంకా రూమ్ అయితే సదిరేసుకుంటున్నా. ఇంకా ఐరన్ బాక్స్ అయితే తీసి డబ్బాలు అయితే పెట్టేసి ఇంకా దుప్పట్లన్నీ మడతేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బెడ్షీట్ కూడా దులిపేసుకొని ఇంకా సిస్టర్ కోసం అని చెప్పి నేనైతే ఎలా ప్యాక్ చేస్తానని చెప్పి చూపిస్తున్నా. దానికోసమని నేను రెగ్యులర్గా యూజ్ చేసిన నా బట్టలు ఇంకా నా హస్బెండ్ ఇద్దరు అయితే చూపిస్తున్నాను. శారీస్లో కాకపోతే ఇంకా బియ్యం సంచులు అయితే వస్తాయి కదా, 50 kgsవి ఇంకా 25 kgsవి ఉంటాయి కదా, వాటిలో కూడా పెట్టేస్తాను. ఇంకా వాటిలో పెట్టాకనే నాకు ఇందులో పెడితే ఈజీ ఉంటుంది నాకు అక్కడికి వెళ్ళాక ఇంకా పెట్టుకోవడం. ఎందుకంటే మనం ఇల్లు షిఫ్ట్ అవుతున్నామంటే ఆటోమేటిక్లీ అక్కడ పని చాలా ఉంటుంది. కిచెన్ చదువుకోవడం, బెడ్రూమ్స్ చదువుకోవడం, హాల్ చదువుకోవడం చాలా పని అయిపోతుంది. ఇట్లా శారీస్లో పెట్టుకోవడం వల్ల ఈజీగా తీసి పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఎలా పెడతాను, మళ్ళీ తీసి ఎలా చదువుతానని కూడా చూపిస్తాను మీకు. చాలా ఈజీ ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే. ఇంకా మా మావయ్య వచ్చేసి పాప కోసం అని చెప్పి స్వెటర్ అయితే కొనుక్కొచ్చారు. గ్రీన్ కలర్ బాగుంది. ఇంకా దానికి బుజ్జి ప్యాంట్ కూడా ఒకటైతే వచ్చింది. క్యూట్గా ఉంది కదా చూడడానికి, చాలా బాగుంది కలర్ కూడా. ఇంకా దాన్ని అయితే ఒకసారి వాటర్లో అయితే తీసేసిన తర్వాత డెటాల్ వాటర్లో మీకు అయితే చూపిస్తాను. ఇంకా అప్పటి వరకు వేయను, ఇంకా రేపన్నా ఎల్లుండన్నా తీసి వేస్తాను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అవి పెడుతున్నా. ఒకటే దాంట్లో నావి మా హస్బెండ్ ఇద్దరు అయితే పట్టేసిన రెగ్యులర్వి డైలీ యూజ్ బట్టలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా బీరువాలో అయితే తీయట్లేను, ఇవి చూపిస్తున్నా మీకు. ఎలా తీసాను ఎలా పెట్టాను అని కూడా చూపిస్తాను. చాలా ఈజీ ఉంటుంది. ఇంకా పైన కొన్ని కార్డ్బోర్డ్స్ చూపించాను కదా, అవి కాటన్ బాక్సెస్. వాటిలో వచ్చి గ్లాస్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకుంటాను. లేదు అంటే బట్టలు అల్లనే పెట్టేస్తాను, అంటే బీరువాళ్ళు ఉన్న బట్టలు, శారీస్ ఇవన్నీ దాంట్లో పెడతాను. అవి పారేను, ఇంటికి వస్తాయి కదా ఏదో ఒక విధంగా, వాటిని అయితే పారేను, నేను ఉంచుతాను. ఇంకా ఉంచి దాంట్లో రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కానీ లేదంటే మన కొన్న వాటిని అయితే దాంట్లో రీప్లేస్ పెట్టుకొని తీసుకొని అయితే వెళ్తాము పగిలిపోకుండా. ఇంకా ఇలా అయితే మూట కట్టేసిన అవి మా హస్బెండ్ ఇద్దరు అయితే బట్టలు అయితే పట్టేసినాయి ఇందులో. ఇంకా టైట్గా మూడేసేసుకోవాలి, లేదంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళని అయితే మూడేమనండి టైట్గా. మీకు రాకపోతే ఇలా టైట్గా అయితే మూడ వేసేసుకుంటే మన మూట ఇంకెటు పోదు. మనం ఎంత కుదిపేసినా ఎటు వాడేసినా కూడా అది ఎటు పోదు, అట్టే ఉంటుంది. నేను తిప్పి కూడా చూపిస్తాను మీకు. చూసారుగా, అసలు ఎటు పోవు, బట్టలు అనేవి పోవు అసలు. బట్టలు ఫోల్డింగ్ ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది. మనం రూమ్ షిఫ్ట్ అవుతున్నాం కదా అని చెప్పి అన్నీ హడావిడిగా పీకేసి పడేసుకోకండి, కొంచెం నెమ్మదిగా. అంటే ఒక 2 days ముందుకే తెలుస్తుంది కదా మనం రూమ్ షిఫ్ట్ అవుతున్నామని. సో ఇంకా బట్టలన్నీ ఒక్కొక్కటిగా తీసి మంచిగా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం రూమ్ షిఫ్ట్ అయినా కూడా అక్కడ ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే మడతలు అట్లనే పెట్టేస్తున్నా, మడతైతే పెడతలేను. బిఫోర్కి ఆఫ్టర్కి కూడా చూడండి మీరు ఎంత నీట్గా ఉంటుందో. ఇంక ఇలా పెట్టుకుంటే మనకి పని కూడా తక్కువ అవుతుంది. రెగ్యులర్గా డైలీ యూజ్ బట్టలే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, ఇట్లా పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూసేదానికి కూడా. నేను తీసే ముందు ఎలా ఉంది, ఇప్పుడు పెట్టాక ఎలా ఉంది అని కూడా చూడండి మీరు. సో తీసేటప్పుడు కన్నా పెట్టుకునేటప్పుడు 1 by 1 మంచిగా పెట్టుకుంటాం కాబట్టి ఇంకా నీట్గా ఉంటుంది ఇప్పుడు తీసేటప్పుడు కన్నా. ఇంకా చూస్తున్నారు కదా ఎలా అయితే పెట్టేస్తున్నాను అని. నేనైతే మడతలు అయితే ఏం తీయలేదు, అట్లనే పెట్టేస్తున్నా. ఇంకా నీట్గా ఉంటుంది ఇట్లనే. నావి మా హస్బెండ్ ఇద్దరు అయితే తీసాను. ఇంకా నా షెల్ఫ్లో లాస్ట్ ఉన్నాయి మాత్రం పాపవే, అవి చిన్నప్పుడు బట్టలు సరిపోతలేవు పాపకి. చూసారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత నీట్గా ఉందో. ఇందాక కొంచెం గజిబిజి ఉండే కదా, ఇప్పుడు నీట్గా అయిపోయింది. ఇంక ఇట్లాంటి గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఇంకా ట్రబ్లోను, లేదంటే మన దగ్గర క్యాప్ ఉన్న బకెట్స్ ఉంటాయి కదా వాటిల్లోనన్నా, లేకపోతే ఇందాక కాటన్ బాక్సెస్ చూపించాను కదా పైన మా రూమ్ షెల్ఫ్లా, దాంట్లోనే పెట్టుకుంటాము. మా రూమ్ అయితే సదరాలి, 2 months అయిపోతుంది ఇక్కడ దగ్గర చదరక, అందుకే అట్లా ఉంది. ఇట్లానే ఉంచుకుంటా అనుకోకండి, చదువుకుంటా. అంటే మాకు హస్బెండ్ ఉండాలి, చదరాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అది టైం పట్టేస్తుంది మొత్తం దులుపనికి, మళ్ళీ పెట్టడానికి పైన. ఇంకా అందుకని నేను మా హస్బెండ్ ఉన్నప్పుడే చేసుకుంటా పనులన్నీ. ఇంకా ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ క్యూట్గా బాగున్నాయి కదా, ఇవైతే ఇట్లా దాచిపెట్టుకోవడానికి యూజ్ చేయడానికి కాదు. వీటిని ఎప్పుడో ఒక్కసారి అయితే యూజ్ చేస్తాం, డైలీ యూజ్ చేయము. ఇంకా ఇది అయితే బాగుంది కదా, ఇదైతే సెట్. అక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదా దానికి సెట్ అనమాట ఇది.
ఇంకా ఇప్పుడు నేను చూపించాను కదా ఫస్ట్లో ఒకటి బ్లాక్ కలర్ మూత ఉండి ఇది సీసాలు అవైతే సెట్. ఒక గ్లాస్లో ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి కదా దానికి సెట్ అనమాట ఇది. మీకు ఈ గ్లాస్ చూస్తే ఏం సాంగ్ గుర్తొస్తుంది నేను చెప్పాలా? ఆయన అనిమల్ మూవీలో సాంగ్ వాడు నెత్తి మీద గ్లాస్ పెట్టుకుని కూడా స్టెప్ వేస్తాడు కదా, అది గుర్తొస్తుంది నాకైతే. ఇవి వైట్ కలర్ కప్స్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేసే కప్పులే. ఇదైతే నా బర్త్డే గిఫ్ట్ అనమాట. బాగుంది కదా క్యూట్గా. అది నేనే. సో ఇవైతే నేను డైలీ యూజ్ చేసేవి అనమాట కప్పులు. ఇంక ఇవి రెగ్యులర్గానే యూజ్ చేస్తాను ఇటు పక్కన ఉన్నవి. ఇంకా ఇవి మాత్రం బంగారం అనమాట, నా బంగారం. ఇవి నా డబ్బాలు. ఇవి నేను పారేను దాచిపెట్టుకుంటా. ఎందుకు అంటే ఏదో ఒకటి వేసుకోవడానికి. బంగారం కన్నా బంగారంలాగా దాచిపెట్టుకుంటా వాటిని నేను. ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను కదా, ఈ బట్టలు అయితే మడత పెట్టేసుకొని ఇంకా నాకు అవి చేసేవారికి ఈ టైం అయింది. అంటే నేను ఆఫ్టర్నూన్ మొదలుపెట్టాను, మార్నింగే మొదలు పెట్టలేదులే. ఇంక ఈ టైం అయితే అయిపోయింది. ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు వేసి మధ్య మధ్యలో పాపని చూసుకుంటూ చేసుకున్నా కాబట్టి కొంచెం టైం పెట్టేసింది. ఇంకా మధ్యలో లంచ్ బ్రేక్ అని చెప్పి పక్కకు పోయినా కూడా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి. ఇంకా తాడు మీద ఉన్న బట్టలు అయితే మడత పెట్టేసి ఇవైతే ఆరేసాయి. ఇక్కడికంతే ఈ వీడియో ఏంటి. సో నచ్చినట్టయితే లైక్